ఇద్దరు కలిసి చేస్తారు కదండి. ఇప్పుడు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వైఫ్‌కి తెలియకుండా హస్బెండ్ ఏం చేయడు కదా! ఇప్పుడైతే నందన పూర్తిగా చెప్పేస్తుంది, నాకు ఎలాంటి సంబంధం లేదు, అంతా నాకు తెలియకుండా జరిగింది అని, దీంతో నాకు ప్రమేయం లేదు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇలాంటి కేసులు పెట్టాలన్నా, కంప్లైంట్ ఇవ్వాలన్నా దాంట్లో మీరు నందన పేరు చేర్చుతారా? ఇద్దరు కలిసే చేశారు. తనని చూసే నేను వీళ్ళు ఒక మంచి ఫ్యామిలీ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు. తనని చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యి తనకిచ్చాను. మధుకర్ వెనకాల ఇంకెవరైనా ఉన్నారు అని భావిస్తున్నారా? వాళ్ళకైతే నాకు తెలిసి వాళ్ళే చేశారు. ప్రాసెస్ అంతా స్కామ్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు ఇంకొకళ్ళకి ఏమి ఇయ్యరు. వాళ్ళే యూఎస్‌లు తెప్పించుకుంటారు. వాళ్ళే ఇస్తారు. అంటే ఈవెన్ కంపెనీ వాళ్ళకి కూడా తెలియకుండా వీళ్ళు ప్రాసెస్ చెప్తారు. నందూస్ వీసా స్కామ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరిలో ఇప్పుడు ఈ విషయం మీదే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. రోజుకొక బాధితుడు బయటకు వచ్చి లక్షల్లో మోసపోయాను అని చెప్పడం జరుగుతుంది. అలాగే మరి నందన పైన, మధుకర్ పైన అక్కడి ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అని అందరూ అనుకుంటున్నారు. మరి ఈ బాధితులు ఎలా నందనకి, మధుకర్కి పరిచయం అయ్యారు, అసలు అంత ఈజీగా ఎలా మోసపోయారు, ఇలాంటి సందేహాలే ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి. ఈ సందేహాలన్నింటినీ తీర్చేందుకు మనతో పాటు ప్రస్తుతం మోసపోయిన బాధితుల్లో ఒకరు వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే అండి. ఓకే, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి అండి? మీరు ఏ ఏరియా నుంచి? నేను గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. మొదటగా మీరు నందనాని అలాగే మధుకర్ని మీరు మొదటగా ఎలా సంప్రదించారు, ఎలా కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు మీకు, ఎప్పుడు, ఎన్ని రోజుల క్రితం? అంటే ఇది 2023లో జరిగిందండి. 2023లో మా ఫ్రెండ్ వాళ్ళు ఇట్లా వాట్సాప్ లో జాబ్స్ ఉన్నాయని చెప్పి షేర్ చేస్తున్నారు. సో నేను కూడా గ్రూప్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు ఇట్లా పోస్టులు పెడుతున్నారు, లైక్ ఈ జాబ్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఆ జాబ్స్ ఉన్నప్పుడు నేను కూడా కాంటాక్ట్ అయ్యాను మధు గారిని కాంటాక్ట్ అయినప్పుడు ఇట్లా నా ప్రాసెస్ నేను కూడా వీసా అయిపోతుందో టైప్ 2 వీసా వేసుకుందాం అనుకున్నా అని అడిగాను. అప్పుడు మధు గారు కేర్ వీసాలు అవి ఉన్నాయని చెప్పారు. సో దానికి ఇంత కాస్ట్ అవుతుందని చెప్పి 5 years కి ఒక ప్రైస్ చెప్పారు. 5 years కి కలిపి 16,000 పౌండ్లు ఛార్జ్ చేశారు నా కాడ. సో ఇది విత్ జాబ్ అని చెప్పారు ఫస్ట్. సో జాబ్ ఉంటేనే నేను కేర్ వీసా వేసుకుంటాను సార్, జాబ్ లేకపోతే నేను వీసా వేసుకోను అని చెప్పారు. సో కంపల్సరీ జాబ్ ఉంది అన్నారు. అండ్ దెన్ జాబ్ కనుక ఇప్పిపోతే నీ మనీ నీకు ఇప్పించే బాధ్యత నాదన్నారు. సో నేను ఆ కాన్ఫిడెంట్ తో, అంటే అప్పుడే నాకు తెలుసు వీళ్ళు నందూస్ గోల్డ్ ఇట్లా చేస్తారు, అంటే వీళ్ళకి యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది, ఇట్లా వీడియోలు చేస్తారని తెలుసు. అందువల్ల నేను వీళ్ళ ద్వారా ప్రొసీడ్ అయినప్పుడు అడిగి బోరు నమ్మకం కూడా చేస్తారని చెప్పేసి నేను అనుకున్నాను. చేసినప్పుడు ప్రాసెస్ దగ్గర 6 months తీసుకున్నారు. లైక్ ఫస్ట్ ఒకటి ఆఫర్ లెటర్ ఇచ్చారు, అది మళ్ళీ రిజెక్ట్ తీసేసుకున్నారు. మళ్ళీ ఇంకో ఆఫర్ లెటర్ ఇచ్చారు, తర్వాత కాస్ట్ పంపించారు. కాస్ట్ పంపించినప్పుడు ఇనిషియల్ గా నేను ఒక 2,000 పౌండ్లు 3,000 పౌండ్లు పే చేశాను. తర్వాత కాస్ట్ ఇచ్చినప్పుడు మిగతా అమౌంట్ ఇస్తేనే డ్రాఫ్ట్ కాస్ట్ ఇస్తారు మనకి. సో ఆ కాస్ట్ ఉందా లేదా అని మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోమన్నారు. చెక్ చేసుకోమన్నప్పుడు నేను అది చెక్ చేసుకున్నాక నాకు డ్రాఫ్ట్ క్యాష్ ఇచ్చారు. అమౌంట్ ఇస్తే ఫుల్ క్యాష్ పంపిస్తాం అని చెప్పారు. సో రిమైనింగ్ అమౌంట్ అనేది నేను మొత్తం టోటల్ 16,000 పౌండ్స్ క్యాషే ఇచ్చానండి వాళ్ళకి. సో ఒక పర్సన్ ఒక లొకేషన్కి వెళ్ళమని చెప్తాడు, ఆ లొకేషన్ లో క్యాష్ ఇవ్వమంటారు. సో ఆ క్యాష్ అక్కడ ఇచ్చేసి మనం వెళ్ళిపోవాలి. సో ఇది జరిగింది. సో వీసాగా వచ్చాక ఏమైందంటే ఆ కంపెనీ లేదు, ఆఫీస్కి వెళ్తే వాళ్ళు లేరు, అంటే నైజీరియా వాళ్ళు ఆఫీస్కి వెళ్తే లేకపోయేసరికి నేను మధు గారిని అడిగితే వాళ్ళు వస్తారు ఇదిగో అదిగో అని చెప్పి కాలక్షేపం చేశారు. తర్వాత కొంచెం గట్టిగా అడుగుతుంటే వేరే కంపెనీలో ఇప్పిస్తా అది అని చెప్పారు. వేరే కంపెనీలో ఇస్తా అన్నాక అది ఒక 6 నెలలు ఉన్నా ఇప్పిలేదు వేరే కంపెనీలో. ఇక చేసేది వెళ్ళాక ఏంది మరి అమౌంట్ ఇస్తా అన్నారు కదా, జాబ్ లేకపోతే ఆ అమౌంట్ అని ఇవ్వండి, నేను ఇండియా వెళ్ళిపోతా అన్నాను. సో ఈ లోపే నాకు ఈ వీసా రీవోక్ పడింది. ఆ రీవోక్ పడగానే నేను దానికి ఒక 1 month బిఫోర్ ఇండియా వచ్చేసాను.
£16 అంటే అక్కడ 16 పౌండ్సా ఎంతకు అసలు మీరు ఎంత వరకు మోసపోయారు సార్ ఇప్పటి వరకు వారికి ఎంత డబ్బు ఇచ్చారు 16,000 16,000 పౌండ్లు 16,000 పౌండ్లు 16,000 పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత దగ్గర అప్పుడున్న పౌండ్ రేట్ ప్రకారం 110 రూపాయలు అట్లా ఉండేదండి. సో 18 లక్షలు దాకా పోయినా. 18 లక్షలు మోసపోయారు మీరు ఇప్పటి వరకు. అవునండి. సో ఇండియా వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు? ఇండియా వచ్చి ఇప్పుడు 2 years అవుతుందండి. 2 years అవుతుంది. మరి ఇన్ని రోజులు ఇప్పుడు రీసెంట్ గా అంటే మీరు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? మరి మీ అప్పుడు ఒక 1 year బ్యాక్ అంతకుముందే మాట్లాడొచ్చు కదా మరి మీరు ఈ విషయం మీద. నేను మెసేజ్ చేస్తున్నా అండి మధు గారికి. తను ఇప్పుడు నేను ఇవాళ మెసేజ్ చేస్తే ఒక 4 days కి అట్లా రిప్లై ఇస్తాడు. ఒక మెసేజ్ పెడతాడు, ఓకే సరే అని అంటూ మెసేజ్లు పెడతాడు. సో నేను యూకే నుంచి ఇండియా వచ్చాక నా వాట్సాప్ నెంబర్ యూజ్ అయినప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది ఆ నెంబరు. సో నా నెంబర్ అట్లా వెళ్ళిపోయినట్టు అంతా వాళ్ళ దగ్గర ఆ ఫోన్ నెంబర్ లో ఉండిపోయింది. ఇండియా వచ్చాక కూడా నేను తనకు మెసేజ్ చేశాను. సో ఎన్ని మెసేజ్ నేను అట్లీస్ట్ పోగొట్టుకునే అమౌంట్ లో ఒక హాఫ్ అమౌంట్ అని ఇవ్వండి, లైక్ 8,000 పౌండ్లు అని ఇవ్వండి అంటే ఎక్కడ పోగొట్టుకున్నామని వ్యంగ్యంగా క్వశ్చన్ చేశారు. ఎక్కడ పోగొట్టుకున్నావు సగం డబ్బులు, నా దగ్గర ఎందుకు పోగొట్టుకున్నావు నువ్వు అనే క్వశ్చన్లు చేశాడు. నాకు మీ దగ్గరే కదా ప్రాసెస్ చేసుకుని, మీ దగ్గర పోగొట్టుకోకుండా ఎక్కడ పోగొట్టుకున్నా అని చెప్పాను. నేనే కాదు కదా మొత్తం తీసుకుంది, ఎంప్లాయర్ కూడా తీసుకున్నారు అన్నారు. సరే ఎంప్లాయర్ తీసుకుంటే తీసుకున్నాడు, మరి మీరు తీసుకునే అమౌంట్ నాకు ఇవ్వండి. సో నేను మీ ద్వారా ప్రొసీడ్ అయినా కానీ ఎంప్లాయర్ ద్వారా కాదు కదా. సో ఎవరి ద్వారా ఇప్పించారో అది మీరు చూసుకోవాలి ఎంప్లాయర్ ద్వారా. నా అమౌంట్ అయితే నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను అడుగుతూనే ఉన్నాను. సో ఎన్నిసార్లు ఉన్న నెంబర్లు అనేది తన నుంచి రెస్పాండ్ రావట్లేదు. తర్వాత ఇంకా బ్లాక్ చేశాడు ఇప్పుడు అప్పటి నుంచి ఇంకా నేను కూడా మెసేజ్ చేయట్లేదు. మీరు ఇప్పటికీ కూడా కాంటాక్ట్ లో మీతో మధుకర్ మాట్లాడతాడా? ఇప్పుడు కూడా చాటింగ్ చేస్తాడా మీతో? లేదు, ఇప్పుడు చాట్ చేయట్లేదు. ఎన్ని రోజుల ముందు వరకు మాట్లాడేవారు? అంటే ఈ స్కామ్ బయటకు రానంత వరకు మాట్లాడిందా? అవునండి. అంటే ఎన్ని రోజుల ముందు వరకు? 2025 లో కూడా నేను మెసేజ్ చేశాను, జూలైలో అట్లా. ఇట్లా డబ్బులు పంపించాను సార్, కొంచెం ఇబ్బంది అవుతుంది, కష్టంగా ఉంది, లోన్లు తెచ్చుకున్నా కట్టుకోవాలని చెప్పేసి అడిగినా కూడా తన సైడ్ నుంచి నాకు అసలు రెస్పాన్స్ రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరు బయటకు వస్తున్నారు, ఒక్కొక్కరు వస్తున్నారు కాబట్టి నేను కూడా ధైర్యం చేసి బయటకు వచ్చాను. అసలు యూకేలో జాబ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? యూకేలో జాబ్ ప్రాసెస్ ఎట్లా అంటే అండి, ఇప్పుడు మనం స్టూడెంట్ వీసా మీద వెళ్ళాక పిఎస్డబ్ల్యూ వచ్చింది. స్టూడెంట్ కంప్లీట్ చేసుకున్న ఎంఎస్సీ అయిపోయింది, తర్వాత పిఎస్డబ్ల్యూ వచ్చింది, అది కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో మనం ఏంటంటే అక్కడ రిఫరెన్స్ అయితేనే మనకి ఎక్కువ పని చేస్తుంది. సో రిఫరెన్స్ లేకుండా మనకి ప్రొఫెషనల్ జాబ్స్ అనేది చాలా రేర్గా వస్తాయి, లైక్ 100లో ఒక 5-10 మెంబర్స్ అట్లా వస్తాయి. సో ఇట్లా అవ్వదని చెప్పేసి నేను బ్యాక్ డోర్ త్రూ ప్రొసీడ్ అయ్యాను మధు గారి ద్వారా. సో మీరు యూకేలో ఉన్న వాళ్ళే ఇలా మోసపోతే మరి ఇండియాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను యూకేలో మధు గారి ఆఫీస్కి కూడా వెళ్ళానండి, డెస్టినీ ఆఫీస్ కోల్చెస్టర్ లో ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళినప్పుడు లేరు, వాళ్ళ స్టాఫ్ ఉంటారు. స్టాఫ్ ఉన్నప్పుడు సార్ లేడు, బయటకు వెళ్ళిపోయారు, కాసేపు అటు ఊరే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు అని చెప్పారు. 2-3 సార్లు వెళ్ళాను కోల్చెస్టర్. మీరు యూకేలో ఎన్ని రోజులు ఉన్నారు సార్? అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు? 4 years పైన ఉన్నాను. 4 years పైన ఉన్నారు కదా. అక్కడ ఏమైనా స్కామ్స్ జరిగితే, మోసాలు జరిగితే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పోలీసులు అయినా అక్కడి న్యాయ వ్యవస్థ అయినా ఎలాంటి చర్యలు ఉంటాయి? ఏమైనా ఐడియా ఉందా? 4 years ఉన్నారు కదా అక్కడ. 4 years ఉన్నామా అంటే ఇప్పుడు మనం పోలీస్ సైడ్ వెళ్ళేదాకా అయితే లేదు. ఎంతసేపటికి మనం జాబ్ చేసుకున్నామా వచ్చామా, లైక్ స్టడీస్ కంప్లీట్ చేసుకున్నామా, తర్వాత జాబ్ చేసుకున్నామా వచ్చామా అనే థాట్లోనే ఉన్నాం. ఇక తర్వాత ఏంటంటే ఇప్పుడు పాసిబుల్ గా పోలీసులు అంటే ఎక్కడైనా భయపడతామా. సో అక్కడ కూడా అదే, ఇప్పుడు మనం ఈ రూట్ లో వెళ్ళాము, తనని కాంటాక్ట్ అయినప్పుడు నాకేం చెప్పాడంటే ఒక అగ్రిమెంట్, ఒక సర్టిఫికేట్ మీద సైన్ చేయించుకున్నాను నా దగ్గర. ఇదేందన్నా ఈ సర్టిఫికేట్ ఏంటంటే ఏం లేదు, ఇట్లా మా త్రూ రిక్రూట్ చేసుకున్నట్టు సైన్ చేయమంటే చేశాను. ఆఫ్టర్ దట్ ఇంకా నేను పోలీసులను కూడా కాంటాక్ట్ అవ్వలేదండి. ఓకే, మీరు పోలీసులను కాంటాక్ట్ అవ్వలేదు, అలాగే మీ టైం గడువు అక్కడ మళ్ళీ ఇండియాకి రావడానికి వీసా టైం వచ్చేసింది, మీరు వచ్చేసారు అంతే కదా? దానికన్నా ఒక 1 month ముందు వచ్చేసానండి. నవంబర్ లో నా వీసా రివోక్ అయింది, నేను జూన్ ఎండింగ్ లో అట్లా వచ్చాను. ఓకే,
మరి ఇప్పుడు ఏమైనా నమ్మకం ఉందా మీకు? మీ 18 లక్షలు తిరిగి మీకు వస్తాయన్న నమ్మకం ఏమైనా ఉందా, అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఇప్పుడు అందరు బయటకు వస్తున్నారు కదండి, అందరితో పాటు నేను కూడా వస్తే ఎంతో కట్ట. నాకు ఇప్పుడు లోన్లు కట్టుకునే ఉన్నాయి, చాలా లోన్స్ కడుతూనే ఉన్నాను. లైక్ అప్పుడు ఒకసారి 3 lakhs, ఒకసారి 5 lakhs అని కట్టుకుంటూనే ఉన్నాను. లైక్ వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఆ లోన్ అమౌంట్ కట్టుకొని మళ్ళీ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి, సో ఇప్పుడు కూడా నేను ఇంట్రెస్ట్ కడుతున్నాను. సో ఇంతమంది బాధితులు బయటికి రాకపోతే మీరు కూడా బయటికి వచ్చే వాళ్ళు కాదా? అంటే మీరు బయటకు వచ్చే వాళ్ళు వచ్చినందుకే మిగతా బాధితులు బయటకు వచ్చి లబోదిబోం అంటూ చెప్తున్నందుకే మీరు వచ్చారు అని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు రాకపోతే మీరు అంతే కాము ఉండేవాళ్ళ? కాము ఉండేవాళ్ళంటే మనం ఎవరిని అప్రోచ్ అవ్వలేమండి, ఎందుకంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ కి. నేను ఫస్ట్ చూశాను ఇట్లా కేసు పెడితే మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టారు. సో శివ గారు అనే తనకి తను ఆల్రెడీ నవంబర్ లో కేసు పెడితే తిరిగి తన మీద కేసు పెట్టారు. సో అదే ఇవన్నీ చూసి ఈ కేసులకు వెళ్ళి మళ్ళీ అక్కడ మనీ పోగొట్టుకొని లాయర్లని కేసులని ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్లు ఏడబెట్టుకుంటాం అని చెప్పేసి నేను సైలెంట్ గా ఉన్నాను. మీరు డబ్బులు అక్కడ క్యాష్ చెల్లించారని చెప్పినారు కదా స్టార్టింగ్ లో? అవునండి. ఓకే, క్యాష్ చెల్లించారు కదా, మీకు ఎలాంటి రిసిప్ట్లు అలాంటివి ఏమైనా ఇచ్చారా వాళ్ళు? ఏమో ఇవ్వరండి, జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ పెడతాము ఇట్లా అమౌంట్ పంపించాను, సో అండ్ సో నెంబర్ ఇస్తారు వాళ్ళు. ఆ నెంబర్ కి ఆ అడ్రస్ ఇస్తారు, ఆ అడ్రస్ లో ఒక అమౌంట్ ఇవ్వమంటారు. ఇచ్చాక వాళ్ళకి మళ్ళీ మెసేజ్ పెడతాం, సరే ఇట్లా అమౌంట్ ఇచ్చాను మీ పర్సన్ అని చెప్పి వాళ్ళు ఓకే అని చెప్పి చెప్తారు. ఓకే, ఆ క్యాష్ మీరు ఎలా సంపాదించుకున్నారు అక్కడ యూకేలో? నేను ఇట్లా నాది పిహెచ్డబ్ల్యూ కదండి, పిహెచ్డబ్ల్యూ ఉన్నప్పుడు నేను ఫుల్ టైం చేసుకుంటాను. సో మంత్లీ నాకు ఎట్లా కదన్నా ఒక 2000 pounds అట్లా వస్తాను. ఫుల్ టైమ్ లో ఉన్నప్పుడు నేను నా సేవింగ్స్ ఉన్నాయి, ఇంకా కొంచెం అమౌంట్ నేను ఇండియా నుంచి లోన్లు మా పొలం ఉంటే అది లోన్ పెట్టుకొని ఆ సగం అమౌంట్ నా పిహెచ్డబ్ల్యూ మీద, సగం అమౌంట్ వీటి మీద నేను కట్టుకున్నాను. అలాగే మీరు ఇప్పుడు డబ్బులు చెల్లించారు కదా సార్, మీరు ఆ డబ్బులు చెల్లించాక మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళడం అలాంటివి ఏమైనా చేశారా? డబ్బులు చెల్లించాకే వెళ్ళానండి ఆఫీస్ కి. తర్వాత అంటే అప్పుడు రెస్పాన్స్ ఎలా అనిపించింది మీకు? కంపెనీ ఆఫీస్ కి వెళ్ళానండి ఫస్ట్ కంపెనీ ఆఫీస్ కి 2-3 times వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా లాకేసే ఉంటది. ఇదేంటంటే ఒక చిన్న కంపెనీ అండి, ఒక ఆఫీస్ స్పేస్ లో ఒక చిన్న రూమ్ తీసుకుంటారు. ఆ ఆఫీస్ స్పేస్ లో ఇప్పుడు ఒక దాంట్లోనే ఒక 10-15 కంపెనీస్ ఉంటాయి, దాంట్లో చిన్న కంపెనీ ఇది. సో అక్కడికి పోయినప్పుడు ఎప్పుడు పోయినా క్లోజ్ చేస్తూ ఉంటది. పక్కన ఆఫీస్ వాళ్ళని కూడా అడిగాను, ఏం సార్ వీళ్ళు ఉండరా అంటే వాళ్ళు క్లోజ్ చేసి ఒక 2-3 months అవుతుంది, ఇప్పుడైతే లేరు అని చెప్పేసి చెప్పారు. తర్వాత మధు గారి ఆఫీస్ కూడా వెళ్ళానండి 2 సార్లు. వాళ్ళ స్టాఫ్ ఏమంటారంటే సార్ లేడు, బయటకు వెళ్ళాడు, ఒకసారి అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాడు అని చెప్పి చెప్పారు. ఒకసారి దుబాయ్ వెళ్ళారండి, దుబాయ్ వెళ్ళినప్పుడు చెప్పారు ఇట్లా బయటకు వెళ్ళారు. అలాగే మీకు సిఓఎస్ లాంటివి ఏమైనా ఇచ్చారా? అంటే మీరు డబ్బులు చెల్లించారు కదా, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ లాంటిది ఏమైనా ఇచ్చారా మీకు? ఇచ్చారండి. ఎట్లా ఎలా ఇచ్చారు? సిఓఎస్ ఇచ్చారు. ఏ విధంగా ఎలా ఇచ్చారు మీకు సిఓఎస్? వేరే కంపెనీ త్రూ ఇచ్చారండి. వీళ్ళు ఒక కంపెనీతో మాట్లాడుకున్నారు, అంటే మనకి బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో తెలియదు, నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు ఒక వేరే కంపెనీలతో లైక్ నైజీరియా కంపెనీస్ అంటారు, కొంచెం బ్లాక్ పీపుల్, వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ ద్వారా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ కంపెనీస్ ఓపెన్ చేయించుకొని వాళ్ళ దగ్గర జాబ్స్ ఏ ఉండవు కాబట్టి చిన్న కంపెనీస్ కి ఇట్లా సిఓఎస్ ఇప్పిస్తారు, 4-5 calls వస్తాయి. అట్లా నాది కూడా ఇప్పించారండి. మీరు మోసపోయారు, మీకు మోసం జరిగింది అని మీకు మొదటిసారి ఎప్పుడు అనిపించింది ఈ విషయంలో? నందు స్కామ్ విషయం ఎప్పుడు జరిగిందంటే నాది వీసా వచ్చాకండి, ఇట్లా 2-3 బాధితులు అప్పటికి ఇట్లా వాట్సాప్ చాట్లో మా ఫ్రెండ్స్ చెప్పారు, ఇట్లా ఈ కంపెనీ ఇట్లా అయిందంట చూసుకోరా అని చెప్పేసి. అప్పుడు నేను ఆ పర్సన్స్ ని ఇట్లా ఇన్స్టా ద్వారానో వాటి ద్వారానో ఎంక్వైరీ చేశాను. ఇట్లా నాకు వీసా రాకముందే వాళ్ళకి వీసా వచ్చేసింది ఆ కంపెనీ. వాళ్ళని అడుగుతుంటేనే ఇట్లా కంపెనీ వాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు నైజీరియాకి అని చెప్పారు. సో అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. దాని తర్వాతనే 2-3 సార్లు ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నాను, ఎంక్వైరీ చేశాను, ఆఫీస్ లో ఎవరు లేరు. సో అడిగితే ఏంటంటే ఇట్లా కాల్స్ చేసాం, కంపెనీ నెంబర్ ఉంటది కదా మనకి సిఓఎస్ ఇచ్చిన కంపెనీ నెంబర్, వాళ్ళకి కాల్ చేస్తేనేమో వాళ్ళు ఇట్లా ఎవరిచ్చారు నీకు కోసం ఏమీ లేదు, నువ్వే మీ ఏజెంట్ ఎవరు తన్నే అడుగు మాట్లాడుతాంతోనే మాట్లాడని చెప్పారు.
అలాగే మీ డబ్బులు మీరు తిరిగి తిరిగి అడిగినప్పుడు ఏ విధంగా స్పందించారు? అంటే మెసేజ్ రూపకంగా అయినా, వాట్సాప్లో అయినా, లేకపోతే కాల్స్లో అయినా వాళ్ళు మాట్లాడిన పద్ధతి తీరు ఎలా ఉండేది? వాళ్ళు మామూలుగానే మాట్లాడతారండి. మనం ఇప్పుడు ఒక 20-30 మెసేజ్లు పెడితే ఈ రోజంతా ఒక 10 కాల్స్ 20 కాల్స్ చేస్తే ఒకసారి రెస్పాండ్ రాదు నాకు. మనం డబ్బులు కట్టక ముందు అయితే నువ్వు ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేసేవాళ్ళు. మెసేజ్ దగ్గర పెట్టగానే రిప్లై ఇచ్చేవాళ్ళు డబ్బులు కట్టక ముందు. డబ్బులు వాళ్ళ చేతిలో పోయినాక మనకి రిప్లై ఇవ్వడానికి 3 రోజులు 4 రోజులు, ఒక్కోసారి ఇప్పుడు ఇవాళ మార్నింగ్ మెసేజ్ పెడితే నైట్ ఎప్పుడో రిప్లై ఇవ్వడం అట్లా చేసేవాళ్ళు. అలాగే మీలాగా మోసపోయిన మిగతా బాధితులతో మీరు మాట్లాడడం జరిగిందా? మాట్లాడానండి. శివ గారి గురించే ఎప్పుడు తను బయటకు వచ్చారని చెప్పేసి తను కొంచెం సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను కూడా ఇట్లా బయటకు వచ్చి మాట్లాడాను. ఓకే. అలాగే ఈ ఘటన అంటే దీనివల్ల మీరు 18 లక్షల వరకు మోసపోయారు. మీ కుటుంబం పైన ఎలాంటి ప్రభావం పడింది? నేను ఇప్పుడు కూడా అంటే మా నాన్న అడుగుతాడండి, ఎందుకు వచ్చావు ఏందని చెప్పాను. నేను ఇట్లా డబ్బులు పోగొట్టుకున్నాను, సో సగం అమౌంట్ నా జాబ్ మీద సంపాదించుకున్నాయి, సగం అమౌంట్ మా ఫాదర్ లోను పొలం మీద పెట్టి తెచ్చుకొని కట్టానండి. ఇక ఆ అమౌంట్స్ నేనే తీర్చుకుంటున్నాను, సో వాళ్ళ మీద బర్డెన్ పడకుండా. నేను ప్రెసెంట్ అయితే ఇంట్రెస్ట్ వరకు పే చేస్తున్నానండి. ఈ విషయంలో మీరు ఫుల్ అమౌంట్ అయితే చెప్పండి. ఫుల్ అమౌంట్ అయితే అంతే ఉన్నాయండి. వాటి మీద ఇప్పుడు నేను చేసిన లోన్ల మీద వాటికి ఇంట్రెస్ట్ కడుతున్నా ప్రెసెంట్ ఇప్పుడు కూడా 2 years అవుతుంది. అలాగే మరి ఈ విషయంలో మీరు కోరుకునే న్యాయం ఏంటి సార్? అసలు మీకు ఎలాంటి న్యాయం జరగాలి? మీ డబ్బులు మీకు పూర్తిగా రావాలి, అంతేనా? డబ్బులు పూర్తిగా రావాలి, వీళ్ళు ఇంకొకళ్ళు మోసం చేయకూడదు. ఇంకొకళ్ళు ఎవరైనా చేపించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు మోసపోకుండా చూసుకోవాలండి. ఇట్లా అవేర్నెస్ వచ్చినా ఇంకొకళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళ ద్వారా చేసుకోకుండా ఉంటారు కదా ప్రాసెస్. అలాగే ఈ సంఘటన తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకునే అంటే ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకునే వాళ్ళ ఆలోచన మారనుందా? మారితే బెస్ట్ అండి. ఇక్కడ ఉండి చేసుకోవడం, ఈ బ్యాక్ డోర్ ద్వారా ఎక్కడ వెళ్ళినా కానీ ఇదే ప్రాబ్లం. నేను అక్కడ ఫేస్ చేసిన కాబట్టి ఇక్కడ కూడా నేను వేరే ద్వారా బ్యాక్ డోర్ ద్వారా అయితే వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయినాను. సో సొంతగానే చిన్న జాబ్ చేస్తాను. అలాగే సోషల్ మీడియా ప్రభావం అంటే మీ నిర్ణయంపై ఎంతవరకు అంటే ప్రభావం చూపింది? అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా ఉంది, మీరు ఈజీగా ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఉంది సోషల్ మీడియా? అసలు మీరు సోషల్ మీడియాని ఎందుకు వాడుకోలేదు? అంటే బయటకు వస్తే ఒక ఫియర్నెస్ అనేది ఉంటది కదండి. ఇట్లా మన ఇంటి పక్కన వాళ్ళు ఇట్లా అబ్బాయి డబ్బులు పోగొట్టుకున్నారు అంట కాదు ఇది అని చెప్పి ఆ అవేర్నెస్ మన రిలేటివ్స్ లోనే వాళ్ళు ఇట్లా అంటారు, డబ్బులు పోగొట్టుకున్నారు కదా అంటారని చెప్పేసి నేను మాట్లాడలేదండి. అక్కడ మీకు నందూస్ వాళ్ళు మధుకర్ మీకు ఉద్యోగం ఇప్పిస్తే నెల జీతం ఎంత వస్తుందని మీకు చెప్పాడు? 2000 pounds వస్తుందండి, 40 hours చొప్పున. మనకి 40 hours కాంట్రాక్ట్ ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో ఎంత? ఇప్పుడున్న ప్రెసెంట్ పౌండ్ రేట్ ప్రకారం చూసుకుంటేనేమో 2,50,000 దాకా వస్తుందండి. 2,50,000 వరకు. అవును, టాక్సెస్ అన్ని పోను మనకి 1,800-1,900 pounds అని వస్తాయి. సో మీరు ఇంతకు ముందు అక్కడ చేస్తున్న ఈ 4 సంవత్సరాలు అక్కడ చేస్తున్న వేరే జాబ్ ఏంటి? నేను అక్కడ రిసెప్షన్ జాబ్ చేశానండి. దాంట్లో ఎంత వచ్చేది మీకు? నాకు అదేనండి 1,800 pounds వచ్చాయి. సో కొంచెం ఇంకా బెటర్ గా ఉండడానికి మీరు ఈ జాబ్ కి ట్రై చేశారు, అంతే కదా? అవును. ఇప్పుడు ఈ 18 లక్షలు మీరు సొంతంగా యూకేలో ఉండి సంపాదించుకున్నావా, ఇంటి నుంచి ఏమైనా పంపించారా మీకు? ఇంటి నుంచే అండి. సగం అమౌంట్ నా సంపాదించుకున్నాయి, సగం అమౌంట్ లోన్ తెచ్చుకున్నాను ఇంటి దగ్గర. ఓకే. అలాగే యూకేలో మీలాగా చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు, భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయండి? ఉద్యోగం చేస్తారు కదా, అంటే ఏమైనా ఇబ్బందులకు గురయ్యారా మీరు? అంటే ఈ విషయం తర్వాత ఇబ్బందులకు గురయ్యారా? మొదటి నుంచి కూడా యూకేలో ఉంటున్నప్పటి నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయా? మనకి వీసా స్టూడెంట్ గా ఉన్నప్పుడు, తర్వాత పిహెచ్డబ్ల్యూ ఉన్నప్పుడు ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదండి. ఎందుకంటే మన పని ఏదో మనం చేసుకుంటాం. లైక్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు కాలేజీకి వెళ్ళి రావడం, పార్ట్ టైం ఉంటే 20 hours పార్ట్ టైం చేసుకుని రావడం ఇంతవరకు. ఆఫ్టర్ ద పిహెచ్డబ్ల్యూ లో ఉన్నప్పుడు మనకి 40 hours ఫుల్ టైం అనేది వస్తుంది. ఆ 40 hours చేసుకుంటాము, మన పని ఏదో మనం చేసుకుంటాం, ఇంటికి వచ్చి మన వరకు లైక్ కుకింగ్ కానీ ఏదో ఒకటి చేసుకుంటా ఉంటాం. బయట వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది మనకి తెలియదు. ఇక్కడ సాయంత్రం అయితే బయటికి పోయి కాసేపు మాట్లాడొస్తాం, అక్కడ అట్లా ఉండదండి. మా జాబ్కి పోయామా, ఇంటికి వచ్చి రూమ్ లో ఉన్నామా అన్నట్టే ఉండదు. అక్కడ మీరు ఒక్కరే ఉండేవారా రూమ్ లో? మిగతా తెలుగు వాళ్ళు ఇంకెవరైనా ఉండేవారా? నేను మా ఫ్రెండ్స్ తో ఉండేవాళ్ళం, 3-4 ఫ్రెండ్స్ తో. ఓకే. వాళ్ళు తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళే.
నన్ను చూసి వాళ్ళు వేసుకోకుండా ఇంకా ఎందుకు మా మనీ పోగొట్టుకోవడం అని చెప్పేసి వాళ్ళు వేయలేదు. ఒకళ్ళు ఇద్దరు ఆడే ఉన్నారు, ఒకళ్ళు జాబ్ తెచ్చుకున్నారు, ఒక ఇద్దరు ఇండియా వచ్చారు. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా మీరు మధుకర్ని కలవలే అంతే కదా? మధుకర్ని కలవలేదండి, ఆఫీస్కి అయితే వెళ్ళాను. అంటే ఇవన్నీ ఫోన్ లోనే మాట్లాడతారు, లైక్ అమౌంట్లు కానీ ఇది ఏమైనా ఉండాలన్నా ఫోన్ లోనే మాట్లాడతారు. వాళ్ళు అసలు ఆఫీస్ లో ఉంటారండి. మధుకర్ అడ్రస్ అయినా తెలుసా మీకు? యూకేలో ఆయన ఎక్కడ ఉంటారో ఏంటో అనేది? కోల్చెస్టర్ లో ఉంటారండి. మరి కనీసం వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదా మీరు అక్కడ ఉన్నప్పుడు? అంటే వన్స్ మోసపోయాను అని తెలిసాక? లేదండి, ఇంటి అడ్రస్ వాళ్ళు చెప్పరు, మనకి వేరే కాంటాక్ట్స్ కూడా రాలేదు. ఓన్లీ ఆఫీస్ అడ్రస్ పబ్లిక్ గా ఉంటది. ఓకే, ఆఫీస్ అడ్రస్ మాత్రమే పబ్లిక్ గా ఉంటది. మీరు ఆఫీస్ కి అంటే ముందు డబ్బులు పంపించేశారు, తర్వాత ఆఫీస్కి వెళ్ళారు, తర్వాత అక్కడ ఎవరు లేరు అని కూడా చెప్పారు మీరు. స్టాఫ్ ఉంటారు, ఒక ఇద్దరు లేడీ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ఉన్నప్పుడు చెప్తారు లేరు అని చెప్పి. అసలు ఎలాంటి జాబ్, మీరు ఎలాంటి జాబ్ కోసం ట్రై చేశారు? ఎలాంటి కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి? అసలు ఎలా నమ్మారు ఈ విషయాలన్నీ మీరు అంత ఈజీగా? అంటే తెలుగు వాళ్ళు అనే ఒక విషయం మీదనే మీరు నమ్మారా, లేకపోతే నిజంగానే వాళ్ళని చూసి వాళ్ళ ద్వారా అవుతుంది జాబ్ రావడం అని నమ్మారా? తెలుగు వాళ్ళు ప్లస్ యూట్యూబ్ లో చేస్తున్నారు, కొంచెం నమ్మకం చేస్తారు. వాళ్ళది ఒక టీవీలో చూసానండి, టీవీ వాళ్ళు కష్టపడి వచ్చారు అనేది చెప్పి చూసాను ఆ వీడియో ఒకటి. సో ఆ వీడియోని కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళ ద్వారా ప్రాసెస్ చేసుకున్నాను. సో ఇప్పటికైతే మీరు ఇండియాలో ఉన్నారు, మళ్ళీ యూకే వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా మీకు? లేదండి, ఇప్పుడు ఏం లేదు. ఇక యూకే వెళ్ళరు, ఇండియాలోనే ఉంటారు ఇక? అంతే అండి. ఓకే, మరి అక్కడి గవర్నమెంట్కి మీరు బాధితులు అందరూ మరి ఇప్పుడు టచ్లో ఉన్నారా, మాట్లాడుకుంటున్నారా? అక్కడి గవర్నమెంట్కి ఏమైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అలాంటివి? ఉంటే కాంటాక్ట్ అవుతామండి, కాంటాక్ట్ అయ్యి మాట్లాడతాం. సో నా దగ్గర అన్ని ఉన్నాయి, లైక్ మధు గారు ఇచ్చిన కాస్ట్ సిఓఎస్ కానీ, వీసా రివోక్ అయింది 6 months కి, ఆ రివోక్ లెటర్ ఉంది, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి నాకు. రమానందన అంటే నందన రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేసింది, నాకు ముఖ్యంగా నాకు ఈ స్కామ్ తోటి ఎలాంటి సంబంధం లేదు అని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఆ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ అభిప్రాయం పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రాసెస్ చేసుకున్నప్పుడు తనైతే ఇన్వాల్వ్ కాలేదండి, కాకపోతే నా తర్వాత చేసుకున్న వాళ్ళు ఇట్లా అమౌంట్లు పంపించుకోవడం తనకి తెలియకుండా అయితే ఉండదండి. ఇది ఏంటంటే వాళ్ళు ఇద్దరు ఆఫీస్ కలిసి నడిపేదారు, సో ఇద్దరికి తెలిసే నడుస్తుంది. సో ఇద్దరికి తెలిసే నడుస్తుంది అని మీరు ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ ఏమైనా ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్కి ఇక్కడున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు బాధితులందరూ అందరూ బయటకు వచ్చి వాళ్ళ మీద కేసు పెడితే ఇంకొకరు అన్యాయం జరగకుండా ఉండాలి. ఓకే, మరి అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, మాట్లాడుకుంటున్నారా డైలీ? మరి మాట్లాడుతున్నాను, విక్టిమ్స్ తో నేను కూడా మాట్లాడుతున్నాను. సో సపోర్ట్ అప్పుడు అంటే నేను ఒకనే మాట్లాడలేదు, ఇప్పుడు నా బయటకు వచ్చారు కాబట్టి నాకు కూడా ఒక వచ్చి మాట్లాడాలి అని నాకు. అసలు మీరంటే 18 లక్షలు, మిగతా వాళ్ళు బాధితులు మీతో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఎన్ని లక్షల్లో మోసపోయామని చెప్తున్నారు మీతో? వాళ్ళు ఒకళ్ళు 20 లక్షలు 25 లక్షలు అంటే వచ్చిన వాళ్ళ కాడ వచ్చినట్టు తీసుకుంటున్నారంటే మినిమం అమౌంట్ అయితే ఉంటది 16 లక్షలు మినిమం అమౌంట్, 16,000 పౌండ్లు మినిమం అమౌంట్. స్టార్టింగ్ అమౌంట్ 16 లక్షలు, అది మనం ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే 18 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 18 లక్షలు మినిమం స్కామ్ చేసిరు ఒక్కొక్కరి దగ్గర. అవునండి, బాధితులకి. అవును. ఇక్కడ అంటే మన 2 తెలుగు స్టేట్స్ లో కూడా వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలు ఉన్నారు కదా, మరి మీరు బాధితులు వాళ్ళని వెళ్ళి కలిసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు అబ్స్కాండ్ అయినట్టు చూస్తున్నానండి, ఉంటే పోయి మాట్లాడదామనే ఉన్నాను. బట్ నందు వాళ్ళ ఫ్యామిలీ కానీ మధు వాళ్ళ ఫ్యామిలీ కానీ అబ్స్కాండ్ అయినట్టు చెప్తున్నారు. వాళ్ళ అడ్రస్లు అయితే తెలుసండి, ఒకసారి వెళ్దాం అనుకున్నప్పుడు వెళ్తాం అందరం. బట్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాటి వల్లే కొంచెం భయపడతారు జనాలు. ఎందుకంటే కేసు తెచ్చుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళలేము, ఏం చేయలేము, మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి బయటికి రాలే ఎవరు. రమానందన్ అంటే నందన లాయర్ చెప్తున్నారు అనమాట, వాళ్ళు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్, వాళ్ళకు ఏమీ కాదు అని కూడా చెప్తున్న పరిస్థితి. ఏమంటారు మరి మీరు? బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్లు అయినా వాళ్ళు చేసిన స్కామ్స్ అయితే బయటపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేసినప్పుడు రిక్రూటింగ్ అంటున్నారు కదా, రిక్రూటింగ్ అమౌంట్ అంతా వాళ్ళ బిజినెస్ అకౌంట్ లోకి వెళ్ళాలి కానీ పర్సనల్ అకౌంట్ లోకి క్యాష్ కి వెళ్ళకూడదు కదండి.
సో మీరు పర్సనల్ వాళ్ళు అకౌంట్ కే చేశారా? స్కామ్ చేశారు. మీరు మీరు మనీ ట్రాన్స్ఫర్ ఎక్కడికి చేశారు? వాళ్ళ పర్సనల్ అకౌంట్ కే చేశారా, లేకుంటే మీరు క్యాష్ ఇచ్చారని చెప్పారు కదా? క్యాష్ కంప్లీట్ క్యాష్ క్యాష్ ఇచ్చారు కదా మీరు. సో మిగతా వాళ్ళు బాధితులు అందరూ కొంతమంది చెప్తున్నారు కదా పర్సనల్ అకౌంట్ కి కూడా ట్రాన్స్ఫర్ చేశామని. ఇండియాలో ఉన్న వాళ్ళైతే ఇట్లా పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. యూకే లో ఉంటే మటుకు వాళ్ళు కంపల్సరీగా పౌండ్స్ ఇవ్వమంటారు. ఓకే. సో ఎందుకంటే బిజినెస్ అది యూకే అకౌంట్స్ లోకి హెవీ అమౌంట్స్ పడితే ఏంటంటే బ్లాక్ చేస్తారు యాక్చువల్ గా. ఒక 2000 pounds అంటే ఒక 2 లక్షల అమౌంట్ పర్సనల్ అకౌంట్ లో పడితే ఇమీడియట్ గా బ్లాక్ అయిపోద్ది, ఫ్రీజ్ చేస్తారు. ఈ అమౌంట్ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని పడ్డాయి. అందుకని చెప్పి ప్రతి అమౌంట్ క్యాష్ అడుగుతారు వాళ్ళు. ఓకే. సో అందుకే క్యాష్ రూపకంగా మీరు పే చేశారు. అవునండి. ఓకే. అలాగే వాళ్ళ బాబు ఫంక్షన్కి కూడా చాలా మంది బాధితులు మనీ పే చేశారు అని కూడా తెలుస్తుంది. మీకు ఏమైనా ఐడియా ఉందా? చేశారండి. అప్పుడు ఇప్పుడు వాళ్ళంతా సినిమా సెలబ్రిటీలు అయితే కాదు కదండి. బౌన్సర్లు పెట్టుకున్నారు బయట. ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ ఇట్లా విక్టిమ్స్ ఎవరైనా వస్తే బౌన్సర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? తప్పు చేయని వాళ్ళు ఆ అమౌంట్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్స్ ఇవన్నీ హిస్టరీ ఒకసారి తీస్తే వాళ్ళు ఇప్పుడు మొన్న నందనా గారు ఒక వీడియో పెట్టారు, ఇట్లా ఈ లోన్స్ ఇచ్చాం మేము అని చెప్పేసి. లోన్స్ ఇస్తే ఆ లోన్ అమౌంట్ స్టూడెంట్ అకౌంట్ లో పడ్డట్టు వాళ్ళు పంపించిన చూపించగలరు కదండి, ఆ అమౌంట్ చూపించమనండి వాళ్ళ. అలాగే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి ఇలా అందరినీ గుడ్డిగా నమ్మిస్తూ స్కామ్లు చేసే వాళ్ళపైన మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ కూడా భారత్లో మన 2 తెలుగు స్టేట్స్లో కూడా ఈ మధ్య అలాంటి వార్తలు తరచుగా వస్తున్నాయి. ఏమంటారు? నేనేమంటా అంటే అసలు ఎవరిని నమ్మకూడదు. అసలు మనీతో పని ఏదైతే అసలు చేసుకోకూడదు. మనం ప్రాసెస్ అనేది చేయించుకోకూడదు. డబ్బులు కట్టాలి, డబ్బులు కడితే మనకి జాబ్ వస్తుంది, లేకపోతే ఏదైనా వస్తుంది అనేది అది ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు అయినా మనం వాళ్ళ దగ్గర ప్రాసెస్ అయితే చేయించుకోకూడదు. మీరు ఇక యూకేకి వెళ్ళరు, ఇండియాలోనే ఉంటారు. 18 లక్షల రూపాయలు మోసం చేసిరు. అలాగే ఇక్కడ ఉన్న బాధితులు అందరితో కలిసి ఇక్కడ గవర్నమెంట్కి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మీ నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు ఇండియాలో ఉంటున్నారు కదా, ఏం చేస్తున్నారు? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఏం వర్క్ ఏంటి మీరు చేసేది? నేను నా చిన్న బిజినెస్ చిన్న జాబ్ చేసుకుంటున్నా అండి. సో ప్రెసెంట్ అయితే అందరూ విక్టిమ్స్ అందరూ బయటకు వచ్చి మాట్లాడితే నేను కూడా వస్తానండి. సో అందరం కలిసి మాట్లాడి ఏం చేయాలి, ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అండ్ మనీ ఎట్లా తెచ్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అనేది చూస్తున్నాం. వాళ్ళు బాగా నందనా అలాగే మధుకర్ ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారు అని మీరు చెప్తున్నారు. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్? ఎవరు వాళ్ళ వెనకాల ఉంది? ఎవరు? ఏమైనా ఉందా మీకు ఐడియా? వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా? పేర్లు తెలిసినా చెప్పకూడదు కదండి. ఎందుకు చెప్పొద్దు? అంటే మీరు మోసపోయారండి, మీరు డబ్బులు మోసపోయారు కదా, 18 లక్షల రూపాయల వరకు మోసపోయారు. మళ్ళీ వెళ్ళి అడుగుతానేమో మాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళతో మాట్లాడిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడిస్తున్నారు అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మీరే అంటున్నారు. వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది వీళ్ళకి. తిరిగి కేసు పెట్టించారు, అది నేను కూడా చూశాను. శివక్రాంతి కుమార్ తను కేసు పెట్టాడు, తిరిగి తన మీద కేసు పెట్టించారు. సో అందుకే మీరు కూడా ముందు వెనుక ఆలోచిస్తున్నారు. అవునండి. నేను ఈ కేసుల మట్టి చేసుకోలేను. నేను మధుకర్ మాట తీరు ఎలా ఉంటదండి? మధుకర్ మాట తీరు ఎట్లా అంటే సైలెంట్ గానే ఉంటాడు, మెదలకుండానే ఉంటాడు. ఎక్కడ చేయాలో అక్కడ చేస్తారండి, ఎట్లా చేయాలో ప్రాసెస్ అట్లా చేస్తారు. మీ ఐడియా ప్రకారం ఇప్పటి వరకు వాళ్ళు ఎంత సంపాదించుండొచ్చు ఈ స్కామ్ పైన? నా తెలిసినంత వరకు అయితే ఒక 100 కోట్ల పైన సంపాదించుంటారు. అంతా మన తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్. ఎందుకంటే వాళ్ళు పెట్టే వాట్సాప్ గ్రూపుల్లో మనం ఒక్కలమే కాదు, 1000 మంది 1500 మంది దాకా ఉంటారు వాట్సాప్ గ్రూపుల్లో. సో అందరూ జాయిన్ అవుతారు, లింకే కదా, ఆ లింక్ లో జాయిన్ అవుతారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే తన జాబ్స్ ఉన్నాయని చెప్పి పోస్ట్ చేస్తాడు. ఆ పోస్ట్ పెట్టినప్పుడు ఎవరైనా మెసేజ్ చేయొచ్చు, ఇండియన్స్ అన్న. సో మెసేజ్ చేసిన వాళ్ళందరికీ తను పంపిస్తాడు. ఫస్ట్ తక్కువ అమౌంట్ తో స్టార్ట్ చేస్తాడండి. ఇది 1 year 12K, ఇది 2 years 13K. సో 5 years తీసుకోండి, ఒకసారి మళ్ళా మధ్యలో వీసా రెన్యువల్స్ కి డబ్బులు కట్టాల్సిన పని ఉండదు అని చెప్పేసి 5 years వీసా అయిపిస్తాడు అందరికీ. దానికి ఎక్కువ అమౌంట్, మధ్యలో మళ్ళీ వీసా రెన్యువల్ చేసుకోవాల్సిన పని ఉండదు, మీకు 5 years ఉంటే ILR వస్తుంది అని ఇట్లాంటి మాయ మాటలు చెప్తారు. ఓకే. అంటే మధుకరే మాట్లాడతాడా, లేకపోతే ఇంకెవరైనా ఆయనకు సంబంధించిన
వాళ్ళకు సంబంధించిన ఆఫీస్లో ఉన్న మిగతా వ్యక్తులు మాట్లాడతారా? తనే మాట్లాడతాడండి, మెసేజ్లు తనే చేస్తాడు, ఫోన్ తనే మాట్లాడతాడు. ప్రాసెస్ లైక్ ఇప్పుడు అప్లికేషన్ ఏదైనా ఫిల్ చేయాలంటే వాళ్ళ స్టాఫ్ ఫిల్ చేస్తారు. సో అలా ఈజీగా అంటే అప్లికేషన్ అయితే స్టాఫ్ ఫిల్ చేస్తారు, మిగతాదంతా ఆయన మాట్లాడతాడు కాబట్టి ఈజీగా నమ్మేస్తారా? అంతేనా? అంతే అండి. మరి అప్పుడు మీరు అడిగారు నందన గారు ఎక్కడ ఉన్నారు అన్ని అయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామండి, ఆఫీస్కే కదా వెళ్ళేది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. సో ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉన్నా కానీ మనకేంటంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, లాక్ ఉంటుంది, లాక్ సిస్టమ్. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆఫీస్ లోపలికి వెళ్ళాలని అవుట్డోర్ నుంచే మనకి లాక్ కీ సిస్టమ్ ఉంటుంది, లాక్ సెన్సార్ టైప్. సో అది తీసుకొని అది మనకి వాళ్ళ యాక్సెస్ ఇస్తేనే మనం లోపలికి వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేము. మీరు మధుకర్తో మాట్లాడుతున్నప్పుడు నందన గురించి అడగరా? అంటే ఎవరు కాల్స్లో నందన గారితో మాట్లాడాలండి అంటే, ఎందుకంటే నందన వల్లనే కదా మధుకర్ అనే వ్యక్తి కూడా ఫేమస్ అయింది, నందన వల్లనే కదా నందూస్ వరల్డ్ అనేది బాగా ఫేమస్ అయింది. అవును. అంటే ఇక తర్వాత మీరు మొత్తం ఇక నందన గురించి పూర్తిగా మర్చిపోయి ఓన్లీ మధుకర్ గారితో జాబ్ గురించే ఇంకా పూర్తిగా అంతా. ఓకే, అంటే ఇద్దరు కలిసి చేస్తారు కదండి. ఇప్పుడు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వైఫ్ కి తెలియకుండా హస్బెండ్ ఏం చేయడు కదా. ఓకే, సో ఇప్పుడైతే నందన పూర్తిగా చెప్పేస్తుంది వీడియోలో, నాకు ఎలాంటి సంబంధం లేదు, అంతా నాకు తెలియకుండా జరిగింది అని, దీంతో నాకు ప్రమేయం లేదు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇలాంటి కేసులు పెట్టాలన్నా కంప్లైంట్ ఇవ్వాలన్నా దాంట్లో మీరు నందన పేరు చేర్చుతారా? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అయింది నందన వల్ల, నందూస్ వరల్డ్ వల్ల, అంటే బాగా వాళ్ళు పాపులర్ కాబట్టి. నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. మీకు మిమ్మల్ని చీట్ చేసిందేమో మధుకర్. ఇద్దరు కలిసే చేస్తారు. తనను చూసే నేను వీళ్ళు ఒక మంచి ఫ్యామిలీ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు, తనను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి తనకి ఇచ్చాను. నందన ఎప్పుడైనా మాట్లాడిందా మీతోటి? లేదండి, మాట్లాడలేదు ఒకసారి కూడా. లేదండి, ఓన్లీ మధుకరే. ఓకే, ఇక్కడ మీరు మధుకర్ గురించి మిగతా బాధితులు ఏం చెప్పారు? అంటే వాళ్ళు అంటే మీరు చెప్తున్నారు మీ శైలి మీరు చెప్పారు, మిగతా బాధితులు వేరేలాగా ఏమైనా చెప్పినప్పుడు మీరు ఏమైనా ఆశ్చర్యపోయారా ఇట్లా కూడా చేశాడు అని? అంటే ఏమైనా కొత్త కోణం ఏమైనా ఉందా? అంటే వాళ్ళ వెనకాల మధుకర్ వెనకాల ఇంకెవరైనా ఉన్నారు అని భావిస్తున్నారా? వాళ్ళకైతే నాకు తెలిసి వాళ్ళే చేశారు, ప్రాసెస్ అంతా స్కామ్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు ఇంకొకరికి ఏమి ఇయ్యరు, వాళ్ళే యూఎస్లు తెప్పించుకుంటారు, వాళ్ళే ఇస్తారు. అంటే ఈవెన్ కంపెనీ వాళ్ళకు కూడా తెలియకుండా వీళ్ళు ప్రాసెస్ తెప్పించుకుంటారు. సో వాళ్ళ వెనకాల ఎవ్వరు లేరని మీరు క్లియర్ గా నమ్ముతున్నారు? అవునండి, వాళ్ళే చేశారు ఇది అంతే. వాళ్ళిద్దరి వల్లనే సాధ్యమైంది అంటారా? దాదాపు 100 కోట్లకు పైగా స్కామ్. అవునండి, ఇద్దరి వల్ల తనే చేశాడు ఎక్కువ, అధికారి ఎక్కువ. నందన గారు నాకు తెలిసి ఇన్వాల్వ్ అయ్యారు, మొత్తం సగం నుంచి ఇన్వాల్వ్ అయ్యారు, ఫస్ట్ లో లేకపోయినా. ఇండియన్స్ తో డీల్ చేసే వాళ్ళతో మోస్ట్లీ తను ఇన్వాల్వ్ అయ్యారు. యూకేలో డీల్ చేసే స్టూడెంట్స్ తో లేరు, కానీ ఇండియన్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు, లైక్ ఇండియా నుంచి ప్రాసెస్ చేసుకునేవారు. ఓకే అండి వెంకట్ గారు, థ్యాంక్ యూ. మాతోటి ఈ నందూస్ వీసా స్కామ్ గురించి, అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేశారు, అందులో మీరు ఒక బాధితులు, ఈ విషయం పైన మాతో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అండి. మీ డబ్బులు మీకు రావాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే చాలామంది బాధితుల డబ్బులు కూడా తిరిగి వాళ్ళందరికీ రావాలని కూడా మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాము. సో మరి చూసారుగా వ్యూవర్స్, మరి ఇది నందూస్ స్కామ్ వల్ల వెంకట్ దాదాపు 18 లక్షల రూపాయల వరకు డబ్బులు మోసపోయాడు, అలాగే చాలామంది బాధితులు కూడా మోసపోయారు. ఇది ఆయన వివరణ. మరి ఇక్కడ త్వరలో బాధితులందరూ కలిసి వెళ్ళి గవర్నమెంట్కి కలిసి కంప్లైంట్ ఇద్దామని ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది అని వాళ్ళైతే చెప్తున్నారు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది.